నమస్తే అండి, నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిక్కుడుకాయలు మనకు మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చిక్కుడుకాయలు మన శరీరానికి కావలసిన పోషకాలను అందించడంలో కీలక పాత్ర వహిస్తాయి. వీటిలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. మరి ఇన్ని పోషక విలువల్ని కలిగినటువంటి ఈ చిక్కుడుకాయని మనం వారానికి ఒకసారైనా తీసుకుంటూ ఉండాలి. ఈరోజు వీడియోలో అద్భుతంగా ఉండే చిక్కుడుకాయ వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా అద్భుతంగా ఉండే ఈ చిక్కుడుకాయ వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. 1/2 కిలో చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా తెంపి పక్కన పెట్టుకున్నాను. ఈ చిక్కుడుకాయల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని, 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిక్కుడుకాయ తీసుకున్నటువంటి బౌల్ని స్టవ్ పై పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ చిక్కుడుకాయల్ని ఉడికించుకోవాలి. ఈలోపు మనం మరొక ప్రక్కన స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళని తీసుకోవాలి. వీటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ వేరుశనగ గుళ్ళు చక్కగా వేగిపోయాయి. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. 7 నుంచి 8 ఎండుమిర్చీలని వేసుకోవాలి. మీకు స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే 2-3 ఎండుమిర్చీలను ఎక్కువగా వేసుకోండి. 7-8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కాసేపటి తర్వాత మూత తీసి చూస్తే చూడండి, చిక్కుడుకాయ 50% వరకు ఉడికిపోయింది. ఇందులో మనకి కొన్ని వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఆ వాటర్ని వంపేయకూడదు. వాటర్ని వంపేయడం వల్ల ఇందులోని పోషకాలని మనం కోల్పోతాము. దీనికోసం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు చిక్కుడుకాయని ఉడికించుకోవడం వల్ల నీరంతా ఇంకిపోతుంది. చిక్కుడుకాయ కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. వేరొక ప్యాన్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలని, 1/2 టీ స్పూన్ వరకు శనగపప్పుని, 1/2 టీ స్పూన్ వరకు మినపప్పుని వేసి వీటన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చీలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఆల్రెడీ మనం చిక్కుడుకాయల్ని ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పుని వేసుకున్నాం కదా, అది చూసుకొని మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి చిక్కుడుకాయల్ని వేసుకోవాలి. ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, నూనెలో చిక్కుడుకాయలు చక్కగా ఉడికిపోయాయి. ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కారాన్ని వేసుకోవాలి. మరొకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ వేపుడిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిక్కుడుకాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. చిక్కుడుకాయలో ఉండే విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి మరియు ఆరోగ్యకరమైన చర్మాన్ని కలిగి ఉండడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే ఖనిజాలు ఎముకలు మరియు దంతాలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. చిక్కుడుకాయలో ఉండే ఫోలిక్ ఆమ్లం గర్భిణీ స్త్రీలకు మరియు శిశువుల ఆరోగ్యానికి చాలా అవసరం.
ప్రెగ్నెన్సీ సమయంలో చిక్కుడుకాయల్ని తింటే గర్భస్రావం, నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం, తక్కువ బరువుతో పుట్టడాన్ని నివారిస్తుంది. ఇందులో తక్కువ కేలరీలు మరియు అధిక ఫైబర్ ఉన్నందున ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ B1 గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, అద్భుతంగా ఉండే చిక్కుడుకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి మరియు పప్పు చారులోకి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ట్రై చేశాక ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసమైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.